హైటెక్ ప్రాపర్టీ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజొచ్చేసి మన ఛానల్‌లో ఒక 4 ఎకరాల వ్యవసాయ భూమినైతే తీసుకురావటం జరిగిందండి. ఇదొచ్చేసి రైతు పొలం అండి ఇది. డైరెక్ట్ రైతుకి అవసరం ఉండి అమ్ముతున్నారు. చాలా అంటే చాలా తక్కువ రేట్‌లో అయితే దీన్ని సేల్ చేస్తున్నారు. ఈ వీడియోలో వచ్చేసి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ 4 ఎకరాలు ఏదైతే ఉందో 4 ఎకర్స్ ల్యాండ్ అనేది ఎక్కడున్నది, సరౌండింగ్ హైలైట్స్ అయితే ఒకసారి చూద్దాము. ఈ ల్యాండ్ వచ్చేసి టోటల్ మీరు చూస్తున్నారు కదండి, ఇది 4 ఎకర్స్ ల్యాండ్. ఇది మనకి డాంబర్ రోడ్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి 15 ఫీట్ రోడ్ అండి. ఇది అప్రోచ్ రోడ్డు, మట్టి రోడ్డు ఉంది. మనం చూస్తున్నది కూడా అప్రోచ్ రోడ్డు. ఇది వచ్చేసి మనకి వికారాబాద్ డిస్టిక్లో బాంత్వారం మండల్లో సుల్తాన్పూర్ విలేజ్లో అయితే ఈ ల్యాండ్ అయితే ఉన్నదండి. ఇందులో వచ్చేసి మొత్తం టోటల్ 4 ఎకర్స్ ల్యాండ్ అండి. ఇది వచ్చేసి మనకి పర్ ఎకర్ వచ్చేసి 35 lakhs అయితే చెప్తున్నారు. ఈయన డైరెక్ట్ రైతు సేల్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ ఓనర్ త్రూ అండి. ఇది మనకి డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే ఇస్తాను, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చండి. దీనికి సరౌండింగ్స్ హైలైట్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఈ 4 ఎకర్స్ ల్యాండ్ వచ్చేసి మనకి మోమిన్పేట తాండూరు ఏదైతే పెద్ద రోడ్డు ఉన్నదో, డబల్ లైన్ రోడ్డు ఉన్నది కదా, మోమిన్పేట నుంచి మనకి సదాశివపేట, మోమిన్పేట, తాండూరు నుంచి వచ్చే ఏదైతే పెద్ద రోడ్డు ఉన్నదో ఆ రోడ్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 3 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నదండి. మనం ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో ఏదైతే బీటీ రోడ్ చూసామో ఆ బీటీ రోడ్ నుంచి 200 meters మట్టి రోడ్, అప్రోచ్ రోడ్ అయితే ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా 4 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇదంతా కూడా బీటీ రోడ్ నుంచి ఇది సెకండ్ బిట్ అవుతుంది. ఇది 4 ఎకరాలు అండి. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇండివిజువల్గా 1 acre కూడా సేల్ చేస్తారండి. ఇది లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మనకి తాండూరు హైవే నుంచి 4 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి వికారాబాద్ దగ్గర నుంచి 25 kilometers ఉంటుందండి. మనకి సదాశివపేట నుంచి కూడా మనకి 25 kilometers అయితే వస్తుంది. మనకి శంకరపల్లి నుంచి అయితే 55 వస్తుంది. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చండి లొకేషన్ హైలైట్స్. మనకి దీనికి అప్రోచ్ రోడ్ వచ్చేసి 3 రోడ్లు అయితే ఉంటాయి. మనకి స్కై బ్లూ లైన్లో ఫస్ట్ లైన్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసి మనకి లింగంపల్లి నుంచి వస్తున్న రోడ్ అండి, కనెక్టివిటీ రోడ్డు. లింగంపల్లి నుంచి మనకి లెఫ్ట్కి వస్తే మనకి మోకిలా నుంచి మనకి వికారాబాద్ నుంచి వస్తుందండి. ఈ రోడ్డు ఒక కనెక్టివిటీ ఉంటుంది. సెకండ్ స్కై బ్లూ వచ్చేసి కలర్ కనపడుతుంది కదండి, అది వచ్చేసి మనకి శంకరపల్లి నుంచి మనకి మోమిన్పేట నుంచి వస్తుందండి. ఇది రోడ్డు, అప్రోచ్ రోడ్డు. ఇంకా మూడోది వచ్చేసి మనకి కంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇంకొక రోడ్డు కూడా అప్రోచ్ రోడ్డు వస్తుందండి. మనకి ఇక్కడ కనిపించట్లేదు, అది 8 minutes స్లో అని చెప్పి స్లోవర్ అని ఉన్నది కదండి, అక్కడ మనకి కంది దగ్గర నుంచి కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి అప్రోచ్ రోడ్ అయితే వస్తుంది. ఇంకో నాలుగోది వచ్చేసి సదాశివపేట నుంచి మనకి మోమిన్పేట నుంచి తాండూరుకు పోయే రోడ్ నుంచి కూడా రావచ్చండి. ఇక్కడ విలేజెస్ కనపడుతున్నాయి కదా మనకి, ఇక్కడ మనకి సదాశివపేట, మోమిన్పేట నుంచి మనకి కోట్పల్లి దగ్గర రైట్కి వెళ్తే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకి ఈ తాండూరు హైవే దగ్గర నుంచి మనకి 4 kilometers అయితే ఉంటుందండి. మనకి ఒక 35 lakhsలో వచ్చేసి మనకి డిటిసిపి అప్రూవల్ లేఅవుట్లో ఒక ప్లాట్ కూడా కొనే పరిస్థితి లేదు. కాబట్టి 1 acre భూమి అయితే సొంతం చేసుకోవచ్చు. మనకి వీకెండ్ హోము, ఇట్లా ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో అయితే చాలా బాగుంటుందండి. ఇది ఆల్రెడీ మనకి ఇందులో వచ్చేసి పత్తి పంటను అయితే పండిస్తున్నారండి. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ సేల్కి పెట్టారండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయగలరండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.